హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఈ రెండింటిని కంపారిజన్ చేసి కెమెరా పరంగా ఈ రెండింటిలో ఏది బాగున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ రెండింటికి సంబంధించి నేను ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు ఆల్మోస్ట్ మీకు 95% సేమ్ ఉంటాయి స్పెక్స్ పరంగా. రెండింటి ప్రైస్ కూడా సేమ్ పెట్టారు. 1,10,000 ప్రైస్ తో అయితే ఈ మొబైల్స్ వస్తున్నాయి. రెండు మీకు 16GB ర్యామ్ 512GB మోడల్లోనే అవైలబుల్ ఉన్నాయి. రెండిట్లో మీకు బాక్స్ కంటెంట్స్ అన్ని వస్తున్నాయి. సో మీరు సపరేట్ గా ఏం కొనుక్కోవాల్సిన పని లేదు. రెండు మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం హెవీగానే ఉంటాయి. ఒప్పో వచ్చేసరికి 224 grams ఉంది, వివో వచ్చేసరికి 226 grams అయితే ఉంది. వివో కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది, 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. ఒప్పో వచ్చేసరికి 8.3 mm థిక్నెస్ తో వస్తుంది. రెండిట్లో బటన్ ప్లేస్మెంట్స్ కూడా చూడొచ్చు మీరు, మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఓన్లీ మీకు టాప్ లో ఒకటే చేంజ్ అవుతుంది. టాప్ లో దీనిలో ఐఆర్ బ్లాస్టర్ కనిపిస్తుంది మీకు ఒప్పోలో. వివోలో వచ్చేసరికి స్పీకర్ కనిపిస్తుంది. ఒప్పోలో మీకు ఎక్స్ట్రా కెమెరా క్యాప్చర్ బటన్ అయితే ఉంటుంది, అది వివోలో లేదు. ఒప్పో రెండు కలర్స్ లో వస్తుంది, సిల్క్ వైట్, టైటానియం చార్కోల్. వివో వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో వస్తుంది. రెండు మీకు 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. రెండిట్లో మీకు NFC ఉంటుంది. టైప్ సి పోర్ట్ వచ్చేసరికి USB 3.2. రెండు మీకు బ్లూటూత్ 6 సపోర్ట్ చేస్తాయి, వైఫై 7 సపోర్ట్ ఉంది, ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా రెండు సేమ్ ఉన్నాయి. బాక్స్ కంటెంట్ రెండు సేమ్ ఉన్నాయి. ఇంకా డిజైన్ పరంగా అది మీ ఒపీనియన్, మీ ఇష్టం. మీకు ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మీకు IP68 69 సపోర్ట్ చేస్తున్నాయి. ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి ఒప్పోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 యూస్ చేశారు. వివోలో ఫ్రంట్ మీకు మైక్రో క్రిస్టలైన్ గ్లాస్ తో అయితే వస్తుంది. రెండు మీకు సైడ్ మెటల్ బాడీతో వస్తున్నాయి. బ్యాక్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ తో అయితే వస్తున్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ గనక మనం బెటర్ డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటిలో అయితే మీకు అవి లేవు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నేను ఒప్పోకో పాయింట్ అయితే ఇస్తాను. అట్లీస్ట్ వీలైన కొంచెం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రెండు సేమ్ 6.78 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి. 1.5K డిస్ప్లే ఇచ్చారు. అట్లీస్ట్ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కనుక 2K ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్ లో. రెండిట్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, L1 సపోర్ట్ ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ రెండిట్లో బాగున్నాయి. వివోలో పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ ఉంది. ఒప్పో మీకు 3600 పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే పరంగా రెండు ఇంచుమించు సేమ్ ఉన్నాయి. కొంచెం బ్రైట్నెస్ పరంగా వివో కొంచెం బెటర్ ఉంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండిట్లో ఆడియో క్వాలిటీ బాగుంది. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. వీళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది. ఒప్పోలో వచ్చేసరికి ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది, వివోలో వచ్చేసరికి సూపర్ ఆడియో ఉంటుంది. డాల్బీ అట్మాస్ తో పార్ట్నర్షిప్ తీసుకుంటే బాగుండేది, కానీ వీళ్ళు తీసుకురారు. రెండిట్లో మీకు హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే సౌండ్ పరంగా రెండింటికి చెరొక పాయింట్ ఇచ్చేయచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే రెండు సేమ్ ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. వీళ్ళు అనుకొని తెస్తారేమో తెలియదు, మిగిలిపోయిన ప్రాసెసర్ వీళ్ళు పంచుకుంటారేమో తెలియదు, కానీ ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ మొత్తం రెండిట్లో సేమ్ ఉన్నాయి. రెండు మీకు మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అయితే వస్తున్నాయి. దీనిలో మీరు హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అప్పుడప్పుడు మీరు క్యాజువల్ గా గేమ్స్ ఆడుతూ ఉంటారు హెవీగా అన్నప్పుడు, దానికి కూడా ఈ రెండు ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి, బానే ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉంటారు, అలాంటి టైంలో వీటితో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 80 Elite Gen 5 తో ఫోన్స్ వచ్చాయి కదా, OnePlus 15 అవ్వచ్చు, IQ 15 అవ్వచ్చు, వాటికి మీరు వెళ్ళిపోవడం బెటర్. ఒప్పో మీకు LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది. వివో వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది. రెండిట్లో మీకు కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. వివోలో వీళ్ళు ఎంత కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారో చెప్పలేదు. ఒప్పోలో వచ్చేసరికి 36,344 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. రెండు మీరు కేస్ వేసుకొని యూస్ చేస్తే ఎటువంటి వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేయరు. ఎప్పుడైతే రెండింటికి మీరు కేస్ తీసి మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తారో అప్పుడు మీకు లైట్ గా వార్మ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మీకు రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయి. వివోలో మీకు 5X అల్ట్రా ర్యామ్ యూస్ చేశారు కాబట్టి కొంచెం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ యాప్ లోడింగ్ అప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా రెండింటికి ఒక పాయింట్ ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మెయిన్ చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. ఒప్పో వచ్చేసరికి మీకు 7500 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వివో వచ్చేసరికి 6510 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. రెండిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఒప్పోలో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, వివోలో వచ్చేసరికి 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒప్పోని మీరు అరగంటలో 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1-20 నిమిషాలు టైం తీసుకుంటుంది. అదే వివో వచ్చేసరికి 20 నిమిషాల్లో 50% ఛార్జ్ అయిపోతుంది, 55 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మీకు ఒప్పోకి ఎడ్జ్ ఉంటుంది. బెటర్ బ్యాటరీ లైఫ్ మీరు ఒప్పోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు మీకు Android 16 పైన రన్ అవుతున్నాయి. ఒప్పో వచ్చేసరికి ColorOS 16 పైన రన్ అవుతుంది, వివో వచ్చేసరికి OriginOS 6 పైన అయితే రన్ అవుతుంది. అప్డేట్ పరంగా రెండిట్లో మీకు 5 సంవత్సరాల అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒప్పోలో వచ్చేసరికి 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, వివోలో వచ్చేసరికి 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో అప్డేట్స్ పరంగా వివోకి ఒక పాయింట్ వెళ్ళిపోద్ది. ఓఎస్ పరంగా నేను ColorOS 16 అయితే చూస్
చేసుకుంటాను. వివోలో వివో స్టోర్ ఉంటుంది, ఒప్పోలో మీకు యాప్ మార్కెట్ ఉంటుంది. సో ఒప్పోలో మనం యాప్ మార్కెట్ ని డిజబుల్ చేసుకోవచ్చు, ఈ ఫీచర్ అయితే ఉంది. సో దీనిలో మీరు బ్రౌజర్ ని డిజబుల్ చేయడానికి ఉండదు, వివో స్టోర్ ని డిజబుల్ చేయడానికి ఉండదు. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయినా వీళ్ళు ఈ బ్లోట్వేర్ కానీ ఈ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ ఇవన్నీ తీసేస్తే బెటర్. యూజర్ 1,10,000 రూపాయలు పెట్టాలి అంటే వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో వీళ్ళు వీటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఓఎస్ పరంగా ఒప్పోకు ఒక పాయింట్ వెళ్ళిపోయింది, అప్డేట్స్ పరంగా వివోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మెయిన్ మీ అందరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం కెమెరా డిపార్ట్మెంట్. ఈ రెండు కెమెరా సెంట్రిక్ ఫోన్స్ కెమెరా పరంగా ఎలా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి చూడడానికి చాలా మంది వచ్చి ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా కెమెరా డిపార్ట్మెంట్లోకి మనం వెళ్ళిపోదాం. రెండిట్లో కెమెరా స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తున్నాయి, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. రెండిట్లో సెన్సార్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆ సెన్సార్స్ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కెమెరా డిపార్ట్మెంట్ లోకి మనం వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్పాలి. ఈ రెండిట్లో నేను రకరకాల స్కిన్ టోన్స్ లో, రకరకాల లైటింగ్ కండిషన్స్ లో ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను. మొత్తం నేను చూసిన తర్వాత ఒక్కొక్క లైటింగ్ కండిషన్ లో ఒక్కొక్కలాగా ఈ రెండు పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. కొన్ని ఫొటోస్ లో ఒప్పో బాగా అనిపిస్తుంది, కొన్ని ఫొటోస్ లో వివో బాగా అనిపిస్తుంది. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే రెండు మంచి పర్ఫార్మెన్స్ చేశాయి. ఫస్ట్ మెయిన్ కెమెరా సెట్ చూద్దాము. మెయిన్ కెమెరా ఇక్కడ చూడొచ్చు, రెండు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇది డే లైట్ కండిషన్ లో ఇక్కడ నాకు వివో కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ లైటింగ్ కండిషన్ కి వెళ్ళిపోతే నా ఫేస్ పైన నాకు కొంచెం ఒప్పో బాగా అనిపించింది. మా పాప పైన ఫోటో అయితే తీసాను. ఈ సిచ్యువేషన్ లో ఎక్కువ మందికి వివో అయితే నచ్చింది. ఇది వెరీ లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్, అసలు అక్కడ లైటే లేదు. ఇలాంటి టైంలో రెండు బాగానే ఉన్నాయి. కొంచెం జూమ్ చేసి చూస్తే ఒప్పోలో డీటెయిల్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ గా మెయిన్ కెమెరా శాంపిల్స్ అయితే మా టీం అందరికి చూపించాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంది. కాకపోతే ఎక్కువ మంది వివోకి అయితే ఓటేశారు. ఇంకా నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే రెండు బాగానే ఉన్నాయి ఇంచుమించు. మ్యాక్సిమం సిచ్యువేషన్ లో ఒప్పో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా పోర్ట్రేట్స్ విషయానికి వస్తే ఒప్పోలో మీరు 70mm లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, 3x జూమ్ చేసి ఆప్టికల్ జూమ్ లో. వివోలో వచ్చేసరికి 85mm లో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, 3.5x లో. ఒప్పోలో మీరు మాక్సిమం 85mm వరకు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. వివోలో వచ్చేసరికి 135mm వరకు మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే రెండు మీకు బాగానే ఉన్నాయి. రెండిట్లో పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఒప్పోలో మీకు నేచురల్ గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. అదే వివోలో మీకు కొంచెం స్కిన్ కొంచెం వైట్ చేయడానికి ట్రై చేస్తుంది, పాన్స్ పౌడర్ అయితే రాస్తుంది. మీరు కనుక నేచురల్ ఫొటోస్ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే ఒప్పోకు మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఫేస్ కి బ్యూటీ యాడ్ చేయాలి, కొంచెం మిమ్మల్ని అందంగా చూపించాలి అనుకుంటే వివోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే డే లైట్ లో రెండు బాగానే ఉన్నాయి. స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో ఒప్పో కొంచెం బెటర్ గా పిక్చర్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ట్యూబ్ లైట్ కండిషన్ లో అయితే వివో కొంచెం బెటర్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మాక్సిమం కండిషన్ లో ఒప్పో కొంచెం బెటర్ ఉంది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్యాక్ కెమెరా వీడియో విషయానికి వద్దాం. వివోలో మీరు 8K 30fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒప్పోలో మీరు 4K 120fps నుంచి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో రెండిట్లో నేను 4K 120fps లో డాల్బీ విజన్ లో వీడియో అయితే షూట్ చేశాను. నా రైట్ సైడ్ ఒప్పో ఉంది, లెఫ్ట్ సైడ్ వివో ఉంది. రెండిట్లో మీరు బ్యాక్ సైడ్ 4K 120fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. డాల్బీ విజన్ లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఏది బాగా వీడియోని అడ్జస్ట్ చేస్తుందో చూడొచ్చు. ఇక్కడ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చూడండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే రెండిట్లో బ్యాక్ కెమెరా వీడియో నన్ను అంత బాగా ఇంప్రెస్ చేయలేదు. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ లేకపోతే ఎక్కువగా వీడియోస్ రికార్డ్ చేస్తారు మీ ఫోన్ లో అనుకుంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఐఫోన్ కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. S25 అల్ట్రాతో కూడా కంపేర్ చేశాను, ఒకసారి వీడియో శాంపిల్ మీరు చూడొచ్చు. వీటన్నిటిలో నాకు ఐఫోన్ కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా కూడా రెండు బాగానే ఉన్నాయి, డే లైట్ కండిషన్ లో అండ్ లో లైట్ కండిషన్ లో. ఒక శాంపిల్ మీరు చూడొచ్చు. రెండిట్లో ఇప్పుడు వాయిస్ ఎన్హాన్స్మెంట్ అయితే ఆన్ చేశాను. ఒకసారి మైక్ క్వాలిటీ మీరు జడ్జ్ చేయండి ఏది బాగుందో. పిక్చర్ క్వాలిటీ పరంగా రెండు బాగానే అనిపించాయి. మైక్ క్వాలిటీ పరంగా వివో కొంచెం బెటర్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వద్దాం. రెండిట్లో మీకు టెలిఫోటో మ్యాక్రో అయితే ఉంది. ఒప్పోలో మీరు 6x నుంచి 30x వరకు జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. వివోలో వచ్చేసరికి 10x నుంచి 20x వరకు మీరు జూమ్ చేసి టెలిఫోటో మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. రెండిట్లో మీకు ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. స్టెబిలైజేషన్ పరంగా ఒప్పోలో మీరు 4K 60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వివో మీకు సీపా 5.1 స్టెబిలైజేషన్ తో వస్తుంది. 2.8K లో మీరు 60fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో ఒప్పోలో మీరు 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ టు బ్యాక్. అదే వివోలో మీరు 4K 60fps లో ఫ్రంట్ టు బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒప్పోలో మీకు ఎసెలబ్రేట్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. దీనిలో కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి.
సిసిడి ఫిల్టర్స్ అని చెప్పి. జైస్ లో మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఎస్ఎల్ బ్లేడ్ తో కంపేర్ చేస్తే జైస్ పోర్ట్రేట్స్ కొంచెం బాగుంటాయి. రెండిట్లో మీరు స్లో మోషన్ వీడియో 4K 120 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు స్టేజ్ మోడ్ అయితే ఉంటుంది. వివోలో మీకు డ్యూయల్ వీడియో ఉంటుంది స్టేజ్ మోడ్ లో. ఒప్పోలో మీకు అండర్ వాటర్ మోడ్ ఉంటుంది. వివోలో మీకు సూపర్ మోడ్ ఉంటుంది. వివోలో మీకు ఏఐ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి. ఈసారి 19 ఏఐ సీజనల్ పోర్ట్రేట్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్ గా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే వివోకి అయితే ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఈ రెండిట్లో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి టెలి కన్వర్టర్ కిట్. ఒప్పో వచ్చేసరికి 30,000 రూపాయలు పెట్టారు. అదే వివో వచ్చేసరికి 19,000 రూపాయలు పెట్టారు. ఓవరాల్ గా ఈ లెన్స్ కనెక్ట్ చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తే కొంచెం వివో బెటర్ అనిపించింది ఒప్పోతో కంపేర్ చేస్తే. రెండు బాగానే వస్తున్నాయి, రెండు తీసి పడేయడానికి అయితే లేవు. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే వివో కొంచెం బెటర్ అనిపించింది నాకు. నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన మ్యూజిక్ వేసి. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఫైనల్ గా ప్రైజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు తెలిసిందే, రెండు మీకు 1,10,000 రూపాయలు పెట్టారు. ఓన్లీ ఒక వేరియంట్ లోనే వస్తున్నాయి. 16GB RAM 512GB మోడల్. చైనాలో మీకు 12GB RAM 256GB మోడల్స్ కూడా తీసుకొచ్చారు. అక్కడ 16GB RAM 512GB మోడల్ 75,000 రూపాయలు పెట్టారు. రెండు ఫోన్స్ ప్రైజెస్. ఇక్కడికి వచ్చేసరికి 1,10,000 రూపాయలు పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 35,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఈ రెండు ఫోన్స్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. మిగిలిన స్మార్ట్ ఫోన్స్ 10 నుంచి 15,000 రూపాయలు ఎక్కువ పెట్టి మార్కెట్ లో తీసుకొచ్చాయి. OnePlus, IQ, Realme వాళ్ళు అయితే. సో కంపెనీ వాళ్ళు చెప్పడం మీకు తెలిసిందే. సో కాంపోనెంట్స్ కాస్ట్ అయితే పెరిగిపోయాయి, ఇంపోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, ట్యాక్సెస్ పెరిగిపోతున్నాయి. అందుకని ఎక్కువ ప్రైజెస్ వీళ్ళు పెడుతున్నారు. సో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కనుక ఎక్కువ మంది కొనరు, ఇవి తక్కువ మంది కొంటారు, తక్కువ యూనిట్స్ అయితే అమ్ముడుపోతాయి. సో వీళ్ళైతే ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ చూసుకోవాలి కాబట్టి ఎక్కువ ప్రైజెస్ అయితే పెట్టేస్తున్నారు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి. మళ్ళీ ఇవి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్, ఎక్కువగా ఒప్పో, వివో ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి కూడా కమిషన్స్ ఇస్తూ ఉండాలి మొబైల్ షాప్ వాళ్ళకి. సో ప్రైస్ అయితే దానికి చైనాకి ఇండియాకి 35,000 రూపాయలు ఎక్కువ పెట్టేసి తెచ్చేశారు. ఈ ప్రైజెస్ పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 1,10,000 రూపాయలకి ఈ రెండు ఫోన్స్ మీరు కొంటారా, లేకపోతే Samsung S26 Ultra కానీ iPhone 17 Pro Max కానీ ఇవి చూస్ చేసుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. బై ఫ్రెండ్స్.